హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన తోటకి వెళ్ళిపోదాం. ఎన్ని కాయలు కాసినాయో తెలుసుకోవాలి కదా. పదండి, బుట్టను సీజర్ తీసుకొని వచ్చేసాను. చూసారు ఎంత బాగుందో మా గార్డెన్ కాదండి, మన గార్డెన్. చూసారు ఎంత గ్రీన్గా ఉందో, ఎంత పచ్చగా ఉంటాయి, అంత మంచిదండి మొక్కలకి. చూసారు ఎంత బాగుందో మా వంకాయ చెట్టు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి మా గార్డెన్లో. అయితే పదండి, మనం కట్ చేయాలి కదా. కట్ చేయకుండా ఎట్లా, మొత్తం కట్ చేసేసి బుట్ట నిండా వేసుకొని వెళ్ళి కడుపు నిండా తినాలండి. మనం పెంచేది తినడానికే కదండి. సరే కట్ చేసేద్దాం పదండి. అక్కడికి కట్ చేయడం వచ్చారా అంటారా? నాకేం రాదు, నిజం చెప్పాలంటే. నాకు అట్లానే నేర్చుకున్నాను నేను కూడా. నాకు అసలు రావదు, మా తాతగారు నేర్పించారు. ఆయనదే గార్డెన్. చూసారు బుట్ట నిండా వచ్చింది. మా నాయన మాకు కట్ చేయడంలో హెల్ప్ చేశారు. దీనికి 20 సంవత్సరాల చరిత్ర ఉందంటండి ఈ మునగ చెట్టుకి. మునగ చెట్టు ఆకులు కూడా చాలా మంచిది. మనకి ఏదైనా వాపు వస్తే పెట్టుకుంటాము. కట్టు పెడతారు కదండి పెద్దవాళ్ళు. చూసారు ఎంత బాగుందో మునగ చెట్టు. దాంట్లో డస్ట్ ఉందని తీసేస్తున్నాను. ఇట్లా ఎప్పుడైనా ఒకసారి గార్డెనింగ్కి రావాలండి వారంలో. చూసారా, ఇది వచ్చేసి మా తమలపాకు చెట్టు అండి. చూసారా ఎంత బాగా కాసిందో, ఘాటుగా ఉందండి ఆకు. ఇది వచ్చేసి మన మనీ ప్లాంట్, చాలా బాగా వస్తుంది. పదండి మిగతా చూసేద్దాం. మన పూల చెట్టు. ఈ పూలన్నీ మేము దేవుడికి పెడతాం కోసి. చాలా వస్తాయండి పూలు. ఈ టైంలో అయితే ఇంకా బాగా వస్తాయి. మల్లెపూ చెట్టు చూసారా, ముత్యంలా ఎట్లా మెరుస్తుందో. నెక్స్ట్ వచ్చేసి బుజ్జి టమాటాలు చూసేద్దాం. టమాటాలు అయితే ఇప్పుడు రేట్ చాలా ఉందండి. కేజీ 55 రూపాయలు దాకా చెప్తున్నారు బయట మార్కెట్లో. ఇంకా ఎట్లా కట్ చేస్తామండి, బాగా పండిన తర్వాత మీకు చూపించేసి ఒకసారి కట్ చేసేసి కూర వండుకుంటాం. చూసారు ఎంత బాగా వచ్చిందో. పచ్చగా ఉందండి టమాటా అయితే. అసలు మేము పెంచలేదు, దాంతో అదే పెరిగింది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.